అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు రాసిన భాగంలో సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వారు అని అర్థం. పౌలు శ్రమలలో సంఘాన్ని నిర్మించాడు. ఒక్కొక్క ప్రాంతానికి పౌలు వెళ్ళి సువార్త చేస్తున్న సందర్భంలో అనేక మార్లు పౌలు పట్టబడ్డాడు, దూషించబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. వాస్తవానికి ఎఫెసీ పత్రిక రాసే సందర్భంలో కూడా పౌలు జైల్లో బంధించబడి ఉన్నాడు. 3వ అధ్యాయం చదువుతుంటే మొదటి వచనంలో పౌలు ఆ మాటను రాసుకున్నాడు. ఈ హేతు చేత అన్య జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను ప్రార్థించుచున్నాను. ఇక్కడ పౌలు తను ఖైదీగా ఉన్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎస్మియోస్ అనే మాటకు ఖైదీ అని అర్థం, ప్రిజనర్ అని అర్థము. ప్రియమైన సంగమం, పౌలు సువార్త నిమిత్తమై బంధించబడ్డాడు. సువార్త విరివిగా ప్రభావం అవుతున్న సందర్భంలో సాతాను తను ఆటంకపరిచి పౌలను చెరలో ఉంచుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా సువార్త అనేది వ్యాప్తి చెందడం మానవులు. కానీ పౌలు చెరసాలలో నుండి కూడా తను స్థాపించిన సంఘం కొరకు, ఆ విశ్వాస ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాడు. చాలా మంది ఒక చోట పనిచేసి వెళ్ళిపోయిన సంఘాన్ని మర్చిపోతూ ఉంటారు. ఆ సంఘంలో వారి ద్వారా రక్షించబడే వారు ఉంటారు. వారి ద్వారా వర్తమానాన్ని దేవుడు ఎరిగిన వారు ఉంటారు, దేవుళ్ళు బలపరచబడిన వారు ఉంటారు. కానీ అటువంటి వారి కొరకు ప్రార్థించరు. కానీ పౌలు తను స్థాపించిన సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రార్థిస్తున్నాడు అంటే చెరసాలలో ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడో అది కూడా రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం 14వ వచనాన్ని చదువుకుంటే పౌలు అంటూ ఉన్నాడు, తండ్రి ఎదుట నేను మోకాలుని అంటున్నాడు. తండ్రి ఎదుట మోకాలుని ప్రార్థిస్తూ ఉన్నాడు అంట. కాసేపు మనము దేవుడితో మాట్లాడడానికి మనకి సమయం ఉండదు. ఒక 2 నిమిషాలు ఆలయంలో కూర్చోడానికి సమయం ఉండదు. ఆయన సన్నిధానంలో మోకరించడానికి సమయం ఎక్కడ ఉంటుంది. కానీ మన వ్యక్తిగత పనుల నిమిత్తమో లేకపోతే ఇతరమైన కార్యకలాపాల నిమిత్తమో రోజు 24 గంటలు ఉంటే 24 గంటలతో అధిక సమయం మనం కేటాయిస్తూ ఉంటాం. కానీ దేవుడితో ముచ్చరించడానికి ఒక 5 నిమిషాలు కూడా మనము కేటాయించడం, పరిశుద్ధాలను చదవడానికి ఒక గంట సేపు కూడా మనం కేటాయించడం, వాక్యంను ధ్యానించడానికి కనీసం ఒక 10 నిమిషాలు కూడా మనం కేటాయించడం. ఎందుకో తెలుసా? సాతాను అటువంటి వ్యక్తుల జీవితాన్ని బంధించి ఉంచుతాడు. కాబట్టి పౌలు అయితే చెంతలో ఉన్నాడు. కానీ పౌలు హృదయంలో ఆత్మలో విశ్వాసం ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవునిలో స్థిరపరచబడి బలపరచబడ్డాడు, దేవుని ఎరిగి ఉన్నాడు. సమృద్ధిగా పౌలు దేవునిలో నివసిస్తున్నాడు. విశ్వాసంగా మన పౌలు నుండి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. పౌలు ఎప్పుడు కూడా గ్రీక్ బైబిల్లో ఏం ఇష్టం అనే మాట వాడుతుంటాడు. ఏం ఇష్టం అని అంటే ఇన్ క్రైస్ట్ అర్థం, క్రీస్తునందు అని మనకి తర్జుమా చేయబడుతూ ఉంటుంది. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనం ఉండాలి. ఇప్పుడు మనము సరిహద్దుల్లో ఉన్నంత వరకు మన సరిహద్దులో ఉంటాం, క్షేమంగా ఉంటాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు అనేది ఉంది. ఆ సరిహద్దుని దాటి మనం ఒకరికి వెళ్ళగలుగుతామా? వాళ్ళు వెళితే వాళ్ళు బంధిస్తారు, వాళ్ళు యువతకి వస్తే ఇటువైపు కూడా బంధిస్తారు కదా. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క సరిహద్దుల్లో ఆయన మనకి ఇచ్చిన పరిమితులకు లోబడి మనం ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించుకుంటామో అప్పుడే మనం క్రీస్తునందు మనం ఉండగలుగుతాం. ఆ సరిహద్దు దానికి మనం వెలుగులో ఉన్నట్లయితే క్రీస్తుకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రియమైన సంఘమా, పౌలు ఇప్పుడు ఎఫెసు సంఘం వరకు ప్రార్థించడానికి గల ప్రాముఖ్యమైన కారణాలని ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే 3వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు చెప్తున్న మాట, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను ప్రార్థించుచున్నాను. ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కదా దేవుడు బిడ్డలు, అన్యజనులకు సంబంధం లేదు కదా. కానీ దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను తను మర్మంగా దాచి ఉన్నాడు. మనము రోమా పత్రికను మనం చూస్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విషయంలో గురించి కొన్ని మాటలను అక్కడ రాస్తున్నాడు. 3వ అధ్యాయం మనం చదువుతుంటే 9వ వచనంలో పౌలు చెప్తున్న మాట, యూదులేమి
గ్రీసు దేశస్తులేమి, గ్రీసు దేశస్తులంటే అన్య జనులు, ఇశ్రాయేలు ప్రజలు కాని వారు, యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారు. అందరూ కూడా పాపములకు లోనై ఉన్నారంట. పాపములకు లోనై ఉండడం అంటే ఏంటి? ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక వ్యక్తి పాపములకు దాసుడైతే ఆ వ్యక్తి పాపము నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని అర్థము. ఒక వ్యక్తి మాత్రం వింటున్నాము అంటే ఆ వ్యక్తిని మీరు అధికారి అని అర్థము. ఇప్పుడు ఎవరి మాటలో వింటున్నావు? పాపముని యజమానుడు ఎవరు? సాతాను. నువ్వు సాతాను మాట విన్నప్పుడు దేవునికి నీకు సంబంధం ఏముంటుంది? అందుకని పౌలు అంటూ ఉన్నాడు, యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరినీ కూడా పాపములకు లోనై ఉన్నారు అంటున్నాడు. అలాగే 3:23 వచనంలో పౌలు ఇంకొక మాట రాస్తున్నాడు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంట. దేవుని బిడ్డలు అని భేదం లేదు, దేవుడు ఎరిగిన వారు కూడా భేదం లేదంట. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ 3 వాస్తవం అర్థం చెప్తాను. ఇప్పుడు నువ్వు పరుగు బంధంలో నువ్వు పరిగెడుతూ ఉన్నావు. నువ్వు ముందుగా పరిగెట్టినప్పుడు మాత్రమే బహుమానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఒకవేళ నువ్వు బహుమానాన్ని పొందుకోలేకపోతే నువ్వు ఓడిపోయిన వాడు అవుతావు. గ్రీకు బైబిల్లో కానీ హీబ్రూ బైబిల్లో కానీ పాపము అనే మాటకు అర్థం ఏంటంటే ఓడిపోవుట అని అర్థము. ప్రియమైన సంగమా, ఓడిపోయిన వాడు ఎప్పుడు కూడా బహుమానాన్ని పొందుకోలేడు, గెలిచిన వాడు మాత్రమే పొందుకోగలుగుతాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనము పరుగు పండుగలో ఉన్నాం. మనము ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి, బహుమానాన్ని మనం పొందుకోవాలి. మన ముందు దేవుని మహిమ అనే బహుమానాన్ని మనం ముందుస్తున్నాడు. ఆ మహిమను మనం పొందుకోవాలంటే ప్రయాసపడాలి. దేవుడు మనకు చూపిన మార్గంలో మనం నడవాలి. అందుకని పౌలు అంటాడు, ఏ భేదంలో లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. అయితే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడట అన్య జనుల నిమిత్తమై కూడా. దాని గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు పౌలు 2వ వచనంలో, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటుని గురించి విని ఉన్నారు అని చెప్తూ 3-4 వచనాల్లో పౌలు వారికి తన ఒక ఉత్తరాన్ని రాస్తాను అని చెప్తున్నాడు. వాస్తవానికి ఎఫెసు పత్రిక మనం చదువుతున్నాం, కానీ 3-4 వచనాలు చదువుతూ ఉంటే ఇంకొక ఉత్తరాన్ని కూడా పౌలు అక్కడ రాస్తున్నట్టు మనకు అక్కడ కనబడుతుంది. ప్రియమైన సంగమా, ఏ విధంగా దేవుడు ఎఫెసు సంఘానికి సువార్తను ప్రకటించడానికి అక్కడికి పంపించాడో అక్కడ పౌలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దానిని గురించి మాట్లాడుతూ దాని యొక్క మర్మము అని అంటున్నాడు 3వ వచనంలో. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినది. క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినది అని అంటున్నాడు. మర్మం అంటారు. క్రీస్తు మర్మము. క్రీస్తుని గురించి తెలియదు కదా, తండ్రిని గురించి మాత్రమే తెలుసు, దేవుని గురించి మాత్రమే తెలుసు. కానీ దేవుని కుమారుని గురించి అందరికి అవగాహన లేదు కదా. అందుకని అంటున్నాడు, క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు కనుపరచబడినది. దేవ దర్శనము అని అంటున్నాడు. దేవ దర్శనము. దేవుడు పౌలుకి దర్శనమిచ్చి ఎదురైనటువంటి పౌలు తనను అపోస్తలుగా నియమించుకున్నాడు, దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఏమిటి ఆ దేవదర్శనం అంటే? ఆ దేవదర్శనంలో దేవుడు ఒక రహస్యాన్ని పౌలుకి తెలుపుతూ ఉన్నాడు, ఒక మర్మాన్ని దేవుడు పౌలుకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ మర్మముల గురించిన జ్ఞానమును పౌలు కలిగి ఉన్నాడు అంటారు. ఈరోజు నువ్వు ఆలయంలో ఉన్నాడంటే ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు జ్ఞానం గలవాడు, జ్ఞానం లేనివాడు అని 2 వ్యక్తులు ఉంటారు. 2 వ్యక్తుల్లో ఒకరు క్రీస్తు వారు మర్మమును ఎరిగిన వాడు, ఇంకొకరు క్రీస్తు వారి మర్మాన్ని ఎరిగిన వాడు. ప్రియమైన సంగమా, ఎరిగిన వాడు 2 పదాలకి కూడా భేదం మనము గమనించగలుగుతూ ఉంటాం. ఇప్పుడు పౌలు ఈ మర్మాన్ని ఏ రీతిగా పొందుకున్నాడో తెలియజేస్తున్నాడు 5వ వచనంలో. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా ఎలా తెలిసిందంట? మర్మము ఆత్మ మూలముగా పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది. పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ మర్మం ఎవరంటే క్రీస్తు అన్న మర్మము. అయితే పౌలు ఈ వచనాన్ని కొనసాగిస్తూ ఆయన చెప్తున్న మాట, అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో యందు మనుషులకి, అప్పట్లో ఉన్న సేవకులు కానీ ప్రజలు కానీ క్రీస్తు అన్న మర్మమును గురించి వారికి
బయలుపరచబడలేదంట. దేవుడు లేఖనాల్లో ఇక్కడ రాయించాడు, కానీ అందరికీ ఆయన గురించిన అవగాహన లేదు కదా. ప్రియమైన సంగమా, ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఏమని చెప్తున్నాడు, ఈ మర్మము ఆత్మ మూలంగానే ప్రతి విశ్వాసం కూడా అది బయలుపరచబడుతుందంట. ఈ రోజు నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు అంటే ఆ మర్మము నీకు బయలుపరచబడి ఉన్నది అని అర్థము. ఆ మర్మము క్రీస్తుబడిన మర్మము నీకు బయలుపరచబడకపోతే నీవు క్రైస్తవుడు కానట్టే. ప్రియమైన సంగమా, 5వ వచనం మనం చదువుతున్నాం కదా. 6వ వచనం ఏమన్నాడు, ఈ మర్మం మీదనగా అన్యజనులు, ఇందాక చదువుకున్నాము, యూదులేమి గ్రీకులేమి అందరూ పాపం చేసి దేవుడు మనం అందించిన మహిమ అనే లక్ష్యాన్ని వారు చేరుకోకుండా ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోవడం అనే పదానికే పాపము అనే పదము బైబిల్లో పాత నిబంధన నూతన నిబంధన తర్జుమా చేయబడింది. ప్రియమైన సంగమా, ఓడిపోవుట అనగా పాపము చేయుట అనర్థము. మహిమను పొందలేకపోతున్నావు అంటే అది నువ్వు పాపి అని తీర్పు తీస్తుంది అని అర్థము. ప్రియమైన సంగమా, అన్యజనులు సువార్త వలన, సువార్త అంటే ఇప్పుడు మనం వింటున్నది కూడా సువార్తే, అన్యజనులకి సువార్త ప్రయాణించబడుతుంది. మిషనరీస్ ఆయా దేశాలకు వెళ్ళారు కదా, అపోస్తలులు 12 మంది ఉన్నారు కదా, అందులో ఒక చనిపోయిన మరలా ఇంకొక దేవుడు నియమించుకుంటూ ఉన్నాడు కదా. ప్రియమైన సంగమా, 12 మంది అపోస్తలులు ఉన్నారు, అలాగే పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, అనేక మంది ఉన్నారు, యోధా, సీలా, క్లేమెంట్ ఉన్నాడు, ఇంకా అపోలో ఉన్నాడు, అనేక మంది సేవకులు పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. రాయబడిన వ్యక్తుల పేరు ఎంతో మంది ఉన్నారు కదా. ప్రియమైన సంగమా, ఎంతో మంది సేవకులు శ్రమపడుతూ హింసించబడుతూ క్రీస్తు సువార్తను ప్రపంచమంతా కూడా వారు వ్యాప్తి చేసి ఉన్నారు. పరిశుద్ధైన తోమ కూడా మన ఇండియాకి వచ్చి మన ఇండియాలో హస్తపరిచి మరణాన్ని కోరుకున్నాడు కదా. ప్రియమైన సంగమా, సువార్తని దేవుడు అన్యజనులకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎఫెసు సంఘానికి పౌలు గారు అదే తెలియజేస్తూ ఉన్నాడు, ఒకప్పుడు మీరు అన్యజనులు, కానీ ఇప్పుడు మీరు అన్యజనులు కాదు అంటున్నాడు. సత్యాన్ని విశ్వాసి జ్ఞాపకంలో ఉంచుకోవాలని పౌలు ఎఫెసు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. సంగమా, మనము దేవుని చేత ఇరుగుబడిన వారమై ఉండాలి. దేవుని చేత ఎరుగుబడిన వారమై ఉండాలి. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పటికీ ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏమిటి? ఎవరు నాకు తెలియదు పో అని అంటే అలా ఉంటుంది, అదేమొస్తుందంట. అప్పుడు ద్వారా కొడుతూ ఉంటావు, ప్రభా నేను ఆ రోజు నేను ఆ పని చేశాను, ప్రభా ఈ పని చేశాను, ఆ సహాయం చేశాను, ఈ సహాయం చేశాను, మాట్లాడాను ప్రభా, ప్రవచించాను, స్వస్థత కార్యాలు చేశాను, గొంతులేశాను ప్రభా, దేవుడు పట్టించుకోడు, ఎవరో నాకు తెలియదు అంటాడు. అందుకని మనము క్రీస్తు చేత దేవుని చేత మనం ఎరుగబడిన వారంగా ఉన్నప్పుడే మనం ఆయన బిడ్డలుగా ఉంటాం. సువార్త మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంది. నా గొర్రెలు నా స్వరములను అంటున్నాడు ప్రభు. తండ్రిని నేను తండ్రిని ఎరిగిను, అలాగే నేను నా గొర్రెలను ఎరిగిందును అంటున్నాడు. అవి నా స్వరము వినడం అంటున్నాడు. ఈ దొరికి కానీ వేరే వాటిని కూడా నిశ్చయించుకోవాలని ప్రభు యోగంలో సదాశిలో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ప్రియమైన సంగమా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యము, నీవు సువార్త వలన ఈ సమయంలో దేవుని సన్నిధానంలో ఆయన యొక్క పరిపాలన క్రింద ఉన్నావు అనే సత్యాన్ని ఉదయకాలంలో ఈ పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు మాత్రమే దేవుని బిడ్డలు కాదు, వాస్తవమే. దేవుడు వారికి సీనాయి పర్వతం యొక్క నిబంధనను గ్రహించాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అతిక్రమిస్తే వారికి తాత్కాలికమైన ఉపశమనం కొరకు ప్రాయశ్చిత్తం కొరకిచ్చాడు. కానీ ఆ బలుల యొక్క అర్థం ఏంటంటే నిత్య రక్షణ ప్రణాళిక. ఈరోజు దేవుడికి ఆశీర్వాదం ఇస్తాడంటే ఇది కేవలం నాటి మాత్రమే కాదు, అది నీటి కాదు, అది నిన్ను బట్టి అనేక మంది దేవుడు మనలో చేర్చబడాలని దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. యూదులకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అదే, తండ్రి అయిన దేవుని ప్రియ కుమారుడు ఈ లోకంలో జన్మించడానికి దేవుడు వారిలో ఆయన జన్మిస్తూ ఉన్నాడు. వారి ద్వారా పాప పరిహారం పొందుతాను శిలువ మీద అర్పించుకుంటూ ఉన్నాడు. ఏ ధర్మశాస్త్రం అతిక్రమిస్తే పాపం శిక్ష ధరించబడుతుంది అంటున్నాడు, అదే ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద దేవుడి కుమారుడు శిలువ మీద వేలాడుతూ ఈ పాపానికి నా పాపానికి ఆయన తన దేహం మీద ఆయన రేకులతో శిలువ కొట్టి నీ పాపాన్ని నా పాపాన్ని పూడ్చివేస్తున్నాడు. ఆయన తన
రక్తంతో తన చేతితోటి ప్రియమైన సంగమా సిలువను గమనిస్తే ఒకటి యూదా అనే కర్ర, రెండవది అహీజుడు అనే కర్ర. మనకి జ్ఞాపకం చేసుకుంటే ఈ భాగంలో పౌలు ఎఫెసు సంఘానికి అదే తెలియజేస్తున్నాడు. 6వ వచనంలో ఈ మర్మం ఏదనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులను, ఒక శరీరమందరి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులై ఉన్నారు. అంటే వాగ్దానం ఉంది. ఏమిటో వాగ్దానము? ఆదికాండ 10 దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి భూలోకములో ఉన్న సర్వ జనులు కూడా ఆశీర్వదించబడతారంట. నిన్ను బట్టి భూలోకములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడుతుంది. ఎందుకు? మీరు బట్టి అంటున్నాడు, నువ్వు దేవుడి నమ్మవు కాబట్టి. నువ్వు దేవుడిని నమ్మవు కాబట్టి దేవుడు నీకు నీతి అనే వరాన్ని ఇస్తున్నాడు, నీ పాపాన్ని క్షమిస్తూ ఉన్నాడు, ఆయన కుమారుని నీకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు తెలియజేసిన సత్యం ఏంటంటే యూదులైనా అన్యజనులైనా క్రీస్తు రక్తము వలన, క్రీస్తు సువార్త వలన రాబోయే మహిమలో పాలిభాగస్తులు అంట. పాలిభాగస్తులు. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు అనేక విషయాలు మాట్లాడుతూ 14 నుంచి 16 వచనాలు చదువుతున్న సందర్భంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? కారణాలు మనం విన్నాం. ఇప్పుడు వేడి కొరకు ప్రార్థిస్తున్నాడు. అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. 14వ వచనం నుంచి 16వ వచనం మనం చదువుతుంటే పౌలు తండ్రి అయిన దేవుని యొక్క మోకాళ్ళని ప్రార్థిస్తున్నాడంట. ఆ తండ్రి అన్ని జనులను కూడా తన ఇంటి వారిగా చేసుకుంటూ ఉన్నాడు. కేవలం అబ్రహాము సంతానం మాత్రమే కాదు, కేవలం యాకోబు సంతానంలో పుట్టిన 12 మంది గోత్రీకులు మాత్రమే కాదు. ప్రియమైన సంగమా, ఆయన అన్ని జనులందరినీ కూడా తన కుమారుడైన క్రీస్తు రక్తము వలన, క్రీస్తు శిలువ వలన వాళ్ళందరినీ కూడా తన ఇంటి సభ్యులుగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే 14వ వచనం అంటూ ఉన్నాడు, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబం ఏంటి? తండ్రి కుటుంబమే. భూమి మీద ఉన్న కుటుంబం ఏంటి? విశ్వాస సంబంధులు. అబ్రహామును భూమి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంబంధులే, అబ్రహాము సంతానం అని ఎంచబడుతుంది కదా. ప్రియమైన సంఘం, అందుకనే ప్రతి కుటుంబం అని అంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోగ కుటుంబమైన అన్ని జనాంగం నుండి వచ్చిన కుటుంబమైనా సరే, ఆ కుటుంబం అంతటి కూడా తండ్రిని బట్టి ఒకటే కుటుంబం అని పిలువబడుతుందంట. అది కూడా శిలువ ద్వారా పిలువబడుతుంది. ఆ తండ్రి ఎదురు నేను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాను అంటున్నాడు. యువత కాల సమయంలో నువ్వు ప్రార్థిస్తున్నావు, నీకు ఒక కారణం ఉండాలి, నీకు ఒక రీజన్ ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నీ స్వభావం కొరకు ప్రార్థిస్తున్నావా? వాళ్ళు నీకు ఎవడంటే నాకు అన్ని కావాలి ప్రభు అంటే దేవుడు ఇచ్చేస్తాడా? ఇతరుల కొరకు నువ్వు అడగాలి, ఇతరులకు అడగాలి, ఇతరుల ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకు నువ్వు అడగాలి. ఈరోజు పౌరుని మనం ఆలోచనగా తీసుకోవాలి. పౌరుడు ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు, మన ఆత్మీయ జీవితంలో కూడా అదే రీతిగా ప్రార్థన అనుభవం అంటే దేవుడిలో మనం పరిపూర్ణ స్థితిలో మనం ఉన్నవారిగా మనం ఎంచబడుతూ ఉంటాము. 15-16 వచనాలు మనం ఇక్కడ ముందుగా చదివితే పౌలు చెప్తూ ఉన్న మాట, మోకరించి దేవుడు ప్రార్థిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి జీవించినట్లు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే ఏంటి? బయటికి కనబడే మనిషి ఉంటాడంటే ఎప్పుడైనా చనిపోతాడు, సమాధి చేయబడతాడు. కనిపించిన మనిషి ఉంటాడు లోపల. అంతరంగ పురుషుడు. ఇన్ ద మ్యాన్. నువ్వు బయటికి ఎలా కనిపిస్తున్నావో అది పాముకి కాలేదు. నువ్వు మంచివాడిగా కనబడవచ్చు, నువ్వు చెక్కవాడిగా కనబడవచ్చు, నీతి మంత్రిగా కనబడవచ్చు, పరిశుద్ధుగా కనబడవచ్చు. కానీ నీలో పరిశుద్ధత లేకపోవచ్చు, నీతి లేకపోవచ్చు, లేకపోతే నీవు బయటికి అనీతి మంత్రులుగా కనబడవచ్చు, కానీ నీరు నీతి ఉండొచ్చు. ఎలా అయినా సరే అంతరంగ పురుషుడు దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి బలంగా ఉండగలుగుతాడు, దేవుని కొరకు జీవించగలుగుతూ ఉంటాడు. పౌలు ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు ఎవరి వరకు? ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసులు తమ అంతరంగంలో ఉన్న పురుషుని యందు శక్తి కలిగి నివసించినట్లు జీవించినట్లు ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన సంగమం, మనిషి మధ్యమైన వాడు. ప్రియమైన సంగమా, మధ్యమైనది మధ్యమైపోవాలి, కానీ అనిత్యమైనది అంతే కదా. నిత్యము అనిత్యం అంటది. అనిత్యమైనది ఎప్పటికీ అనిత్యమే, నిత్యమైనది అది శాశ్వతమైనది, క్షయమైనది అక్షయమైనది. మనము క్షయమైన వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు, అక్షయమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి. పౌలు ఎందుకు ఆ రీతిగా ప్రార్థిస్తున్నాడు? చర్మం ఉన్నవాడు
తన కొరకు ప్రభువా నన్ను బయటకు తీసుకురా ప్రభువా అని ప్రార్థించుకోవాలి, కానీ ఎక్కడో వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడే. ఒక సేవకుడి యొక్క కోరిక ఏమిటంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఆత్మీయ జీవితంలో వారు బలపడాలి. అందుకనే పౌలు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అంతరంగా పురుషుని అందు శక్తి కలుగుట. శక్తి అనే మాటకి డునామిస్ అనే పదాన్ని వాడుతున్నాడు. డునామిస్ అంటే శారీరక బలం, ఫిజికల్ పవర్. ఇప్పుడు ఒక బండరాయి మొయ్యాలంటే దానికి పక్క శారీరక స్థితిని దేహంలో ఉండాలి. ఒక పని చేయాలంటే దానికి సంబంధించిన కెపాసిటీ అనేది నీకు ఉండాలి. ఇప్పుడు శక్తి దానికి మనిషి యొక్క ఆయుష్ ఆధారపడి ఉంటుంది, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇక అంతరంగా పురుషుడు బలపడాలి అంటే దేవుని యొక్క శక్తి అవసరం అవుతుంది. ఈ లోకంలో మనం జీవించే సందర్భంలో శక్తి కలిగి మనం జీవిస్తున్నాం అంటే శరీర ఆహారాన్ని మనం భుజించినప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం, శక్తివంతులమైనగలుగుతాం, ఆయుష్ ఉండగలుగుతాం. అంతరంగా పురుషుడు కూడా జీవించాలి కదా. క్షయమైపోయిన దేహం కొరికి మనం కష్టపడి నెలంతా కష్టపడి తీసుకుని మళ్ళా కష్టపడుతూ ఉన్నామే. మరి నిత్యమైన ఆహారం మనం సంపాదించుకోవాలి కదా. దేని కొరకు? మన అంతరంగంలోనున్న అంతరంగా పురుషుని కొరకు. విచారమైన విషయం ఏంటంటే ఈ అంతరంగా పురుషుని గురించి ఆలోచించేవారు పొదుపైపోయినారు. బయటికి కనబడే మనుషుని గురించి మానవుడు ఆలోచిస్తున్నాడు, కానీ కనబడని మనలో ఉన్న మానవుని కొరకు, ఆత్మ కొరకు మానవుడు ప్రయాసపడలేకపోతున్నాడు. ప్రభు ఇప్పుడు అంతరంగా పురుషుడి శక్తి కలిగి జీవించాలంటే ఆత్మదేవుని అవసరం ఉన్నది ప్రభా అని తండ్రికి ప్రార్థిస్తున్నాడు. వారిని నీ ఆత్మతో నింపి వారిని బలపరచు అని ఎఫెసు సంఘం కొరకు పౌలు గారు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఉపయోగించిన పదానికి మూల భాషలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పౌలు అంతరంగా పురుషుడు బలపడాలంటే ఆత్మదేవుడి అవసరం ఉంది అంటూ ఉన్నాడు. ఆత్మ వల్ల మనం బలపరచబడగలుగుతామంటారు. భౌతిక ఆహారం మనకు శక్తిని ఇస్తుంది, కానీ దేవుని శక్తి మనకి అంతరంగా పురుషునికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఇక్కడ క్రాటోస్ అనే పదం ఉంటుంది, మీరు వినుంటారు. వీటిలో క్రాటోస్ అని ఉంటుంది, క్రటైవో అని ఇంకొక పదం ఉంటుంది. పౌలు ఆ పదాన్ని వాడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే పరిపాలన చేయట, రాజ్యం చేయట అని అర్థము. ఇప్పుడు నువ్వు సాతానుడు అధికారం ఇస్తే సాతాను చేసినట్టే ఉంటావు. గతని చూసుకుందాం. గతలో ఉన్న దురాత్మలు అతని దేహాన్ని వశపరుచుకొని అతన్ని గాయపరుస్తూ ఉన్నాయి. పాపి ఎప్పుడు కూడా దురాత్మ ఆవహించబడి పాపంలో నెరవేరుస్తూ ఉంటాడు. తన కోపం కాదు, తనలో ఉన్న దురాత్మ యొక్క కోరికలను ఆ వ్యక్తి నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని ఎఫెసీ పత్రికలని మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో 3-4 వచనాల్లో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే యుగ సంబంధమైన దేవతల గురించి మాట్లాడుతున్నాడు. వాయుమండల సంబంధమైన అధిపతి అంట. ఈ వాయుమండలమైన సంబంధమైన అధిపతి మానవుని పాపములకు ప్రేరేపిస్తుందంట. అతని కోరికలను బట్టి మానవుని జీవించడం చేసి నాశన పుత్రులుగా వారిని తయారు చేస్తాడంట. సంఘానికి మాకు రాస్తూ ఉన్నాడు. అది చెప్తూ 3వ అధ్యాయం వచ్చి మనం ఆ రీతిగా ఉండకూడదు అని చెప్పి ఏమంటాడంటే దేవుని ఆత్మ అధికారం క్రింద మనం ఉండాలి అంటూ ఉన్నాడు. ఆత్మ వల్ల బలం మోసపోయేది. ఆత్మ యొక్క అధికారం క్రింద నీవు జీవించుట అని అర్థము. ప్రియమైన సంగమా, ఒక గవర్నమెంట్ ఏమైనప్పుడు ఆ ప్రభుత్వం అనేది చలామణిలోకి వస్తుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది. యువధికారంలో నీ ఆత్మీయ జీవితంలో ఎవరు పరిపాలిస్తున్నారు? బలపరచబడుట అనే పదానికి అర్థం ఏంటంటే అధికారం చేయుట అని అర్థము. నీ అంతరంగా పురుషునికి ఎవరికి నువ్వు అధికారం ఇస్తూ ఉన్నావు? ఆత్మదేవునికి అధికారం ఇస్తున్నావా? వాయుమండల సంబంధమైన అధిపతికి నువ్వు అధికారం ఇస్తున్నావా? యువతి కాలంలో పౌలు ఎఫెసీ సంఘంతో మాత్రమే కాదు, మనతో కూడా మాటలను పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంఘమా, విశ్వాసంగా మనం దేవుని బిడ్డలం. దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారు. ఆయన కుమారుడు మన కొరకు శిలువ మీద బలిర్పించబడ్డాడు. కృతజ్ఞులమే మనం జీవించాలి. అందుకని పౌలు వారి యొక్క ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు దేవుని ఆత్మ పాలన కిందకి వారిని తీసుకుని రాము ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. మనము రోమ పత్రికను మనం చదివితే 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొన్ని అద్భుతమైన మాటలను ఆ అధ్యాయంలో రాస్తున్నాడు. రోమ పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులైన దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులైనారంట. ఇక్కడ నడిపించబడుతున్న పదానికి
వాకు అని మాట్లాడుకుంటున్నాను. ఏంటంటే మోసుకుని వెళ్ళుగా ఆడుతుంది, క్యారీ చేయుట, నడిపించుట, లేకపోతే వారిని ముందుగా గొర్రె కావాలని ముందు నడుచుకుంటూ వెళ్తుంటే గొర్రెలన్నీ వెంబడిస్తూ ఉంటాయి కదా, ఆ రీతిగా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు నడిపించబడుతూ ఉంటారంట. ప్రియమైన సంగమం, అందుకనే పౌలు వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి వారు ప్రార్థిస్తున్నాడు. కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్న విషయాన్ని, నీ ఆత్మ మీద ఎవరికి అధికారం ఇచ్చారు? నువ్వు పాపం చేస్తున్నావు అంటే, పాప కోరికలు నీలో ఉన్నాయంటే, చెడు అలవాట్లు నీలో ఉన్నాయంటే, ఖచ్చితంగా దేవుని ఆత్మ లేనంటే, ప్రియమైన సంగమం, అంధకారమైన సంబంధమైన అధిపతి ఈ ఆత్మ మీద అధికారం చలాయిస్తున్నాడని అర్థం. ఆ ఆత్మకు అధికారం లేవద్దనే పౌరులు ఉదయకాలంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ యొక్క అధికారములకు ఆయనకు లోబడి ఆయన ఇష్టములకు అనుసారంగా జీవించాలని ప్రభు ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమం, ఇంకొక మాట అంటూ ఉన్నాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. పౌలు వారి చేసిన రెండవ అంశం ఏంటంటే క్రీస్తు వారి హృదయాల్లో నివసించాలంట. ఈరోజు నువ్వు దేవుని బిడ్డని చెప్పుకుంటే ఒక ప్రూఫ్ నువ్వు చూపించాలి. ఏంటో ప్రూఫ్? నువ్వు దేవుని బిడ్డని చెప్పాలంటే మాటలు దేవుని పోలి ఉండాలి, నీ ఆలోచన దేవుని పోలి ఉండాలి, నీ నడక దేవుని పోలి ఉండాలి, బంధువులు నీకు మంచి సాక్ష్యాన్ని కొనుక్కొని ఉండాలి. విశ్వాసంలో ఒక రెఫరెన్స్ అనేది ఉంది, డెఫినిషన్ అనేది బైబిల్లో ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వాటికు రుజువునైనది. ఇక్కడ మనం దేని కోసం ఉన్నాం? ఉదయ కాలంలో విశ్వాసము కాబట్టి రాబోయే నిరీక్షణ కొరకు, రాబోయే నిత్య జీవం కొరకు మనం ఎదురు చూస్తూ ఆలయంలో ఉన్నాం. విశ్వాసకి అవిశ్వాసకి వ్యత్యాసం అదే. ఈరోజు ఎంతమంది ఆలయానికి రావాలి ఒకసారి చెప్పండి, ఒకసారి కౌంట్ చేసుకోండి. ఊర్లోనే ఉండి, ఇంట్లోనే ఉండి పని చేసుకుంటా ఆలయానికి రాని వారు ఎంతమంది ఉన్నారు? విశ్వాసం చేయడం ఖచ్చితంగా ఆలయంలో ప్రత్యక్షతను అప్పుడు ఉంచుతారు. ఎందుకంటే దేవుని బిడ్డలక మనం విశ్వాసంగా పిలువబడుతున్నామంటే మనం రాజ్యానికి చేరతాము. అది మన హోప్, ఆశ. దాన్ని నెరవేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన సన్నిధానంలో ఆయనకి ఒకవారిని మనం ఒక గంట సేపు, గంటన్నరకి 3 పాటలు పాడుకుంటున్నాం. సాధారణంగా 1 hour 45 minutes. ఎక్కడైనా చర్చలో ఉంటాయి, సింగిల్ కాంగ్రెగేషన్ చేస్తే 1 hour 45 minutes. అది కూడా ఒక్క పాటే పాడుతాం, 3 పాటలు పాడుతాం. అయినా గంటన్నర అయిపోతుంది కదా. ఇంత నాకు స్టార్ట్ చేస్తుంది 10కి అయిపోతుంది ఆరాధన. గంటన్నర కదా ఉన్నది కూడా మనకు కొంచెమే కదా సమయం. అయినా సరే మనం రాలేకపోతున్నాం. దాంట్లో కూడా మనం లేట్గా వస్తాం. అది కూడా 9 అయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత అప్పుడు అందరూ కూడా లోపలికి వచ్చేస్తాం. మరి ఈ సమయం అంతా ఏం చేస్తున్నావు? 24 గంటలు ఉన్నాయి రోజులో. 7 రోజులు వేసుకోండి, ఎన్ని గంటలు మనం వృధా చేస్తున్నాం? ఒక గంటన్నర ఆలయంలో ఉండలేకపోతున్నామే. విశ్వాసంగా మన బాధ్యత ఏంటి? ఉదయ కాలంలో మనము కనిపించేవి వాటి కొరకు మనం ఎదురు చూడటం లేదు, కనబడే వాటి కొరకు నిరీక్షిస్తున్నాం. మనము కనిపించేదండి దాంట్లో ఈ కనబడేది మన ఎదురు, కనబడని దాని కొరకు ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం. మాస్టర్ గారిని చూడడానికో, మాస్టర్ గారి మాట వినడానికో, విశ్వాసం చూడడానికో ఇక్కడ లేదు. ఉదయకాలంలో క్రీస్తు కొరకు ఉన్నావు. నీ హృదయంలో నీ కోరిక ఏంటంటే ఆ నిత్యరాజ్యం అనేది నీ హృదయం ఇప్పుడు చూడాలి. అదే విశ్వాస యొక్క ప్రధానమైన లక్షణం. అది ఆ రాజ్యం, ఆ సింహాసనం నేత్రాలతో చూడాలి. భౌతికంగా చూడలేకపోవచ్చు, ఆత్మీయ రూపంలో నువ్వు చూడగలగాలి. అదే కదా విశ్వాసం అంటే. ఇప్పుడు విశ్వాసం వలన క్రీస్తు ఆ రీతిగా నీలో నివసిస్తున్నాడు కదా. యోహాను సువార్తలో మనము 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే 23వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి ఏమంటున్నాడు? చదవండి. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు. ఒకడంట ఆయన ప్రేమిస్తే ఆయన మాటలు గైకొన్నాడంట. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన కట్టడలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, కట్టడలను గైకొనకుండా నువ్వు విశ్వాసం ఎలా ఉంటావు? నువ్వు దేవుని బిడ్డ ఎలా ఉంటావు? అంతరంగా పురుషుడు ఏ రీతిగా నువ్వు స్థిరపడగలవు, ఉండగలుగుతావు, ఆత్మ సంబంధం ఎలా ఉండగలుగుతావు? ఆయన్ని ప్రేమించినప్పుడు మాత్రమే నువ్వు ఆ రీతికి ఉండగలుగుతావు. ప్రేమించడం అంటే ఒక మనిషిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ మనిషి చెప్పిన ప్రతి మాట ఇష్టమున్నా ఇష్టం చేస్తావు. దూకేస్తావు. ఎందుకంటే గుడ్డి ప్రేమ అంట, లోక సంబంధమైన ప్రేమ అది. కానీ మనుషులు ఆ రీతిగా చేయగలుగుతున్నారే. దేవుడు విడిచిపెట్టగలుగుతున్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టగలుగుతున్నారు, కుటుంబ
కుటుంబాన్ని విడిచిపెట్టగలుగుతున్నాడే లోక సంబంధమైన ప్రేమల కొరకు. కానీ నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? ఆయన హక్కును సీచాలి. ఎలాగా? ఆయన ఆజ్ఞలను గైకొనాలంట, ఆయన కట్టడలను గైకొనాలంట. 27వ వచనంలో దాని గురించి చెప్తూ ఉన్నాడు ప్రభు. ప్రియమైన సంగమా, ఆ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. 24వ వచనం అంటున్నాడు, నన్ను ప్రేమింపడవాడు నా మాటలు గైకొనడు. ఒక్కసారి నువ్వు తండ్రిని ప్రేమించడం, యేసును ప్రేమించడం ఆరంభిస్తే తండ్రి మరియు కుమారుడు ఇరువురు కూడా నీలో నివాసం చేస్తారని చెప్పి యోహాను 14:23 ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఈ రీతిగా నీలో ఉంటాడు. కాసేపు కూర్చున్నాడు. ఇప్పుడు సాయంత్రం పాస్టర్ గారికి ఇలా చూపించేద్దాం అవ్వచ్చు. పాస్టర్ గారికి ఏమన్నా ఇదే ఏంటి, ఇక్కడికి వెళ్ళి బుక్స్ ఒకటి వెళ్తాను, అక్కడ చెప్తూ ఉంటాడు, అంతసేపు చెప్తూ ఉంటాడు. అలాగంటే కూర్చోలే సమయంలో కొన్నిసార్లు హృదయంలో కత్తిని కూర్చున్నట్టు గుర్తించుకుంటారు. ఒకసారి పెద్ద వ్యక్తి ఉన్నాడు, రాజకీయ నాయకుడు కలిసి కూర్చున్నాడు. అన్నాడు, సార్ ఇక్కడ కత్తితో పొడిచినట్టు ఇక్కడ అన్నాడు. నన్ను మనలో వాక్యం అది ఈ కొరకాన్ని వాక్యం చెప్పేసి నా బాధ్యత ఇది. నా మీద ఎదుర్కొండి, క్రీస్తు మాత్రమే నా మీద ఎదుర్కారు. నువ్వు కింద వాడివే, దేవుడే పైన ఉన్నవాడు. దేవుని మాటలను ఆలోచన సందర్భంలో ఆయన మనం హత్తుకొని జీవించాలి. ఆయన అధికారాన్ని మనం వ్యతిరేకించకూడదు, ఆయన అధికారాన్ని మనం ధిక్కరించకూడదు. నువ్వు యేసుని ప్రేమిస్తే సరైన అంటారు కదా, స్కూల్లో టీచర్ లేనప్పుడు హెడ్ మాస్టర్ గారు 2 చేతులు కట్టుకుని ఎలా నిలబడి ఉంటారు, లేకపోతే పోతున్నది. మన తండ్రి అంటే ఉండాలి, ఓడుతూ ఉండాలి. అలాగా వనగకుండా అలక్ష్యంగా ఉన్నందుకే అహరోను 2 కుమారులు బలిపీఠం మీద గ్రహించబడ్డారు. ఎందుకు గ్రహించబడ్డారు? సమాధానం లేదక్కడ. పాపము, అతిక్రమము దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడితో సమాధానంగా ఉండాలి. దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. లేని ఎడల ఎవరికి నష్టం అని ఉదయకాల ప్రభావం అంటున్నాడు. నీవు ఆయన్ని ప్రేమించినప్పుడు నువ్వు ఆయనలో నివసిస్తావు. ఆయన నీలో నివసించకపోతే నువ్వు రంగు వేసుకుని ముఖం మీద దేవుడి బిడ్డ రాసుకుని నెలలో దేవుడి బిడ్డ నువ్వు ఇలా వేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా నువ్వు దేవుని శిష్యుగా ఉండలేవు, దేవుడి బిడ్డగా ఉండలేవు. అందుకనే పౌలు ఎఫెసు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రభు సంఘం ఏమంటాడు తెలుసా? ఏదైనా తప్పు ఒకటి మోపవలసి అంటున్నాడు. ఏంటా తప్పు? మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టావు. మొదటి ప్రేమ అంట. నువ్వు దేవుడిని ప్రేమించేటప్పుడు ఫస్ట్ లో నువ్వు దేవుడికి ఇవ్వాలి. సంగమా అది నువ్వు విడిచిపెట్టావు అని అన్నాడు. సరి చేసుకోమని చెప్తాడు. మారు మనసు ఉందని ప్రేమైన సంగమా. యువతి కాలంలో పౌరులు వారిని ఎరిగి ఉన్నాడు కాబట్టి దాన్ని గురించే దేవుడి సన్నిధానంలో వారికి కొరకు ప్రార్థిస్తున్నాడు. అలాగే మనం 17 నుంచి 18 వచనాలు మనం చదువుతున్న సందర్భంలో ఇంకొక మాట అంటూ ఉన్నాడు. పౌలు ఎఫెసు సంఘం యొక్క పరిపూర్ణత కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ఉన్నట్లుగా. పూర్ణత అసంపూర్ణత అనేది ఉంటుంది. మనం పూర్ణ స్థితిలోనికి రావాలి. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను అన్నాడు లేకున్నాను, నేను చేరుకోవాలంటే ఇంకా నాకు మిలియన్ అంటే ఒకటి అంటున్నాడు. నీలో ఒకటి పొదువుగా ఉన్నది అన్నాడు. ఆ పొదుగు ఏంటంటే కొందరంతా నువ్వు దేవుళ్ళకు పంచిపెట్టి అప్పుడు వచ్చిన విధానంలో నీవు పరిచయం చేయాలంటే ఆ వ్యక్తి ధనవంతుడు కాబట్టి వ్యాపిస్తూ వెళ్ళిపోయాడు. ప్రియమైన సంగమా, ఇక్కడ ప్రభువు మన జీవితంలో కోరుకునేది ఏంటంటే సంపూర్ణతను కోరుకుంటూ ఉన్నాడు, అసంపూర్ణత కాదు. ఎవరు ప్రభు చెప్పిన మాట, నీవు పరిపూర్ణుడు కావాలంటే నువ్వు ప్రభు యొక్క కావాలి. నీ హృదయంలో నా పాపమును విడిచిపెట్టాలి. ఇక్కడ పౌలు ఎఫెసు సంఘానికి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మనం పరిపూర్ణం అవ్వాలంటే ప్రేమ యందు వేరు కావాలంట. విత్తనాన్ని భూమిలో నాటుతున్నావు, అది మోస్తూ ఉంటుంది. దేవుని ప్రేమలో నువ్వు నాటబడినప్పుడు నీవు వేరు పారి స్థిరపడతావు. ఎస్టాబ్లిష్ అవుతావు. నీవు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటావట. ఈరోజు నువ్వు అదే నువ్వు తెలుసుకోవాలి. ఆ మర్మాన్ని గిరిగి ఉండకుండా దేవుడు పెట్టానండి నాకు ఎలా గుర్తుపోతుంది, ఎవరో నాకు తెలియదని అంటాడు ప్రభు. ఈ మాటల ప్రభు మనకు అనకుండా మనం కాపాడుకోవాలి. దేవుని ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు అది గ్రహించుకున్నట్లు ఎఫెసు సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు 19వ వచనంలో, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ మనం తెలుసుకున్నట్టు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ అంట. జ్ఞానం ఉందని అంటే జ్ఞానం ఉంటుంది, కరెక్టే. నువ్వు జ్ఞానంతో విమానాన్ని కనుక్కోవచ్చు, లేకపోతే
ట్రైన్ కొనుక్కోవచ్చు, ఫోన్ కొనుక్కోవచ్చు. ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? క్రీస్తే కదా. ఈ వస్తువులన్నీ, ఈ వాహనాలు, ఈ విషయాలన్నీ కొనుక్కునేది ఎవరు? దేవుని బిడ్డలే కదా. వీళ్ళే కనుక్కునే కదండి. కానీ జ్ఞానంలో మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలని అంటూ ఉన్నాడు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే, జ్ఞానం క్రీస్తు అనే జ్ఞానం మనలో లేకపోతే మనము వృధానే. ప్రియమైన సంగమం 19 అంటున్నాడు, జ్ఞానంలో మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టు తగిన శక్తి గలవారు కావాలని మీ కొరకు ప్రార్థిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 13వ వచనంలో మాట అంటున్నాడు. మొదటి వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే రోగిడి కంచును గణగణలాడుతాను కదండి. గణగణగణగణగణలాడుతాను. ఎందుకంటే ప్రేమగా అది మాట్లాడేసారు. ప్రేమగా కూర్చో, విశ్వాసం కూర్చో, దేవుని కోరుకున్నాడు చెప్పు. నీ హృదయంలో విశ్వాసం ఉంచుకొని ఆ విశ్వాసం ద్వారా ఒక 2 మాటలు నువ్వు మాట్లాడు, 10 మాటలు మాట్లాడు. నువ్వు భాషలు మాట్లాడి నువ్వు నిజంగా ఆత్మతో నింపబడకపోయినా నువ్వు గంతులేసి కేకలు వేసి చేసి ఉపయోగం. మొన్న ఒక చోట వెళ్తున్నాను, నాకు వ్యక్తి తెలుసు, కొత్త సంఘానికి పెట్టానమాట. ఓ కేకలేస్తున్నాడు, ఇంత కేకలేస్తున్నాడు అన్నాడు. పక్కన ఒక ఇల్లు ఉంది, నేను అడిగాను ఏంటిసారి చెప్తే ఈ మధ్య ఎలా చేస్తుందండి. అతని గురించి నాకు తెలుసు. నటన ఎందుకు జీవితాల్లో ప్రభు చెప్తున్న మాట, దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రేమతో 10 మాటలు మాట్లాడినప్పుడే కదా అది ఎదురు వారికి క్షేమాభివృద్ధిని ఇవ్వగలుగుతూ ఉంటుంది. పౌరులు ఎదురు సంఘానికి అంటున్నాడు. ఉదయంలో మనతో కూడా అదే చెప్తున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు 27 వచనాల్లో, మనలో కార్యసమర్థమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగుగాక ఆమేన్ అంటాడు. ఒక డాక్సాలజీతో 3వ అధ్యాయాన్ని ఇక్కడ పౌలు గారు ముగిస్తున్నాడు. దీవెనతో ముగిస్తున్నాడు. మనం అడుగువాటన్నిటికీ అంతకన్నా మించి ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. మనం ఊహించువాటన్నిటికన్నా మించి అనుగ్రహిస్తాడంట. ఈరోజు దేవుడు పోరాడవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే ఏంటి ఈరోజు బిర్యానీ తినాలనుకోవచ్చు, డబ్బు లేకపోతే ఏంటి నీకు ఏమి ఇస్తున్నాడో దాంతో నువ్వు సంతృప్తిపడాలి. ఇవన్నీ కూడా క్షమైపోయేవే. నువ్వు అడిగిన వాటికన్నా, నువ్వు ఊహించేదానికన్నా అత్యధికమైన శ్రేష్టమైన వాటిని దేవుడు నీకు అక్కడ అనుగ్రహించబోతున్నాడు. అదే విశ్వాసము, అదే నిరీక్షణ. అంటే యువత కాలంలో ఎఫెసీ సంఘంలో నువ్వు కూడా ఉన్నావు. దేవుని దృష్టిలో ఎఫెసీ సంఘం దేవుని చేత ప్రేమించబడింది. ఎఫెసీ సంఘం కూడా క్రీస్తు యేసు ప్రభుని హక్కుని జీవించింది. అందుకని ప్రకటన గ్రంథంలో 2 ఆ 7 సంఘంలో ప్రభు రాస్తున్న లేఖలో మొట్టమొదటి లేఖ ఆయన ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఐ లవ్ యు సో మచ్ అంటాడు ఎఫెసీ సంఘాన్ని ప్రభు. అందుకనే నీలో ఒక తత్వం ఉంది, ఆ తత్వం సరి చేసుకోవాలని అన్నాడు ప్రభు. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టారు అన్నాడు. యువతి కాలంలో మనం మొదటి ప్రేమను విడిచిపెట్టిన వారంలో ఉన్నామా? ఎఫెసీ సంఘం ఆ రీతిగానే ఉంది. అందుకనే పౌలు కూడా వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రభు ఆ సంఘంలో విశ్వాసంలో ఈ రీతిగా తప్పిదాలు ఉన్నాయి కదా, వారిని సరిచేయమని కోరుతూ ఉన్నాడు. సరిచేయమని కోరుతూ వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. చెరలో ఉండి ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించడానికి తగిన వసతులు లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు, 4 గదుల్లో నీ కొరకు ప్రత్యేకంగా గది కూడా లేకపోవచ్చు, మోకరించడానికి తగిన గది కూడా లేకపోవచ్చు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు బంధించబడిన స్థలంలోనే. హిజ్కియాకి ప్రార్థించడానికి స్థలం లేదు, గోడ వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అలా ప్రార్థించు చాలు. ఈరోజు శాముడిగా చేయవలసిన పరిస్థితి పని అదే. ఉదయంలో పౌరుల యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీటితో వేదనతో ఉన్నాడు, అయినప్పటికీ కూడా సంఘం ప్రార్థన చేయగలుగుతున్నాడే. నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, నీ సంఘ కాలం కొరకు, సేవ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. పౌరుడు ఆ రీతిగా చేస్తాడు కదా. యువత కాలంలో వారి రీతిగా చేస్తున్నావా? పౌరుడు ప్రార్థించిన అంశాలు నీ ప్రార్థన జీవితంలో వ్యక్తిగత అనుభవంలో నువ్వు చేయగలుగుతున్నావా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుని ఆత్మచేత నింపబడదాం. దేవుని ఆత్మచేత నింపబడి మన అంతరంగ భూషిని బలపరుచుకొని నీ శ్రాద్ధం చేయకున్నాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వారి హృదయంలో తమ పులకలు కావులేయును గాక.